ప్రభువైన యేసుక్రీస్తు నామములో అందరికీ వందనాలు తెలియజేస్తున్నాను. మన ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4:8లో మనం ధ్యానం చేస్తాం. మెట్టుకు సహోదరులారా, ఏవి యోగ్యతైనను మెప్పైనను ఉండని ఎడల, ఏవి సత్యమైనవో, ఏవి మాన్యమైనవో, ఏవి న్యాయమైనవో, ఏవి పవిత్రమైనవో, ఏవి రమ్యమైనవో, ఏవి ఖ్యాతి గలవో వాటి మీద ధ్యానం ఉంచుకొనుడి అని మరి ఆ వచనం గురించి మనం ధ్యానం చేస్తూ ఉన్నాం. ఆఖరిగా అందులో భాగంగా ఈరోజు చివరిగా ఏవి ఖ్యాతి గలవి అనే అంశం మీద మనం పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో నుంచి కొన్ని నేర్చుకుందాం. పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ సుగంధ ద్రవ్యము కంటే మంచి పేరు మిన్నా అని తెలియజేస్తుంది. ఖ్యాతి గలవి అంటే ఘనమైనవి అంటే ఘనమైన పేరుగాంచినవి, మంచి పేరుగాంచినవి అని. ఈ లోక సంబంధమైన పేరు ప్రఖ్యాతులు ఒక దినాన గతించిపోయేవి. కొంతమంది చాలా ధనము సంపాదించి మంచి పేరు తెచ్చుకుంటారు. చాలా మంచి మంచి వ్యాపారాలు చేసి మంచి పేరు తెచ్చుకుంటారు. దాన ధర్మాలు చేసి మంచి పేరు తెచ్చుకుంటారు. అదేవిధంగా ఎన్నో మంచి మంచి పనులు చేసి పేరు ప్రఖ్యాతులు తెచ్చుకుంటారు. కానీ ఇవన్నీ కూడా గతించిపోయేవి. కానీ ఎన్నో వేల సంవత్సరాల క్రితమే రాజైనటువంటి సొలొమోను గారు, జ్ఞాని అయిన సొలొమోను గారు ఇవన్నీ వ్యర్థమని ప్రసంగి గ్రంథాన్ని రాశారు. ఆయన అనుభవపూర్వకంగా పౌలు, పేతురు వంటి ఆదిమ అపోస్తలులు కూడా, ఓ స్త్రీలారా, ఈ లోక సంబంధమైనటువంటి వాటి గురించి చెప్తూ, ఓ స్త్రీలారా, జడలు అల్లుకొనుట, బంగారు నగలు పెట్టుకొనుట మీద ఆశ పెట్టుకొనవద్దు. సాధువైనటియు మృదువైనటియు స్వభావాన్ని అక్షయాలంకారముగా ధరించుకొనుడి అని దైవభక్తి గలవారమని చెప్పుకునే స్త్రీలకు తగినట్లుగా ఉండు అని చెప్తూ, స్త్రీలు తమ స్వపురుషులకు లోబడినటే నిజమైన అలంకారము అని పేతురు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 3వ వచనం 5వ వచనం వరకు, అలాగే తిమోతి రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 9 నుంచి 10 వరకు గల వచనాల్లో తెలియజేయబడింది. ఇంతకీ ఏవి ఖ్యాతి గలవి అనగా, మనం పొందబోయే మహిమ కిరీటాలు పరమసీయోను అయిన నూతన యెరూషలేము పట్టణంలో ప్రవేశించటము, పరిశుద్ధుల విందులో పాల్గొనటము, బంగారు విధుల్లో నడవటము, తేజవాసుల స్వాస్థ్యమును పొందుకోవటము, యుగయుగములు మన దేవుడైన దేవునితో కలిసి మనము మన ప్రియులతో కలిసి జీవించటం అనేవి ఖ్యాతి గలవని పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ తెలియజేస్తుంది. కాబట్టి వాటి మీదనే మనం ఆశ పెట్టుకోవాలి. మనం పొందబోయే మనము వీటిని ఎన్నిటి పొందుకోవాలంటే పరిశుద్ధాత్మ పూర్ణములుగా ఉంటే ప్రభువే మనలను సర్వసత్యములోనికి నడిపిస్తూ పవిత్రమైన జీవితము జీవించడం ద్వారా ఖ్యాతి కలిగినటువంటి ఘనమైన జీవితాలు, ఘనమైనటువంటి పేరు ప్రఖ్యాతులు పొందుకొని లోకములో దేవునికి మహిమకరము జీవించడానికి